సప్త ఋషులు పూజించిన శివలింగం గురించి తెలుసుకుందాం. సప్తరిషీశ్వర దేవాలయం. ఈ ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో లాల్గుడిలో కొలువై ఉంది. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. పురాణాల ప్రకారం 7 నక్షత్రాలు లేదా సప్త ఋషులు ఈ ఆలయ ప్రధాన దేవతను పూజించారని నమ్ముతారు. 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఆలయం ఇది. చారిత్రాత్మకంగా ఇది లంకా రాజైన రావణునిచే పూజించబడిన శివలింగం అని కూడా చెప్తారు. సప్త ఋషులు అందరూ ఈ ఆలయంలోని శివలింగాన్ని పూజించటం వల్ల శివునికి సప్తరిషీశ్వరార్ అనే పేరొచ్చింది. శివుడు ఇక్కడ స్వయంభూమూర్తిగా కొలువై ఉన్నారు. ఈ ఆలయ ప్రధాన దైవం సప్తరిషీశ్వరుడు. ఇక్కడ ఉన్న శివుణ్ణి తిరుతావతురైనాథర్ మరియు తేజోవిదాంగర్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో అమ్మవారిని పెరియనాయగి లేదా మహాసంపత్ గౌరి అని కూడా పిలుస్తారు. పెరియనాయగి సన్నిధి తూర్పు దిక్కుగా ఉంటుంది. లాల్గుడి కొలేరు నది ఒడ్డున ఉంది. దీన్నే ఉత్తర కావేరి అని కూడా పిలుస్తారు. సప్తరిషీశ్వర దేవాలయం యొక్క గర్భగుడి పశ్చిమాభిముఖంగా ఉంటుంది మరియు అమ్మన్ మందిరం తూర్పుముఖంగా ఉంటుంది. అందమైన శిల్పాలతో 5 అంచెల రాజగోపురంతో ఈ ఆలయం అద్భుతంగా ఉంటుంది. తిరువాతిరై మండపం మీదుగా ఆలయంలోకి ప్రవేశించగానే పైకప్పుపై చెక్కబడిన 12 రాసులను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మహామంటపంలో మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవికి ప్రత్యేక మందిరాలున్నాయి. లింగం తలపై నిలువుగా ఎర్రటి చీలికను మనం గమనించవచ్చు. ఆలయ ప్రవేశద్వారం వద్ద సప్త ఋషుల శిల్పాలున్నాయి. అత్రి, భృగువు, పులస్తియార్, వశిష్ఠర్, గౌతమ మహర్షి, అంగీరసర్ మరియు మరీసి విగ్రహాలు శివుణ్ణి పూజిస్తున్నట్లు ఉంటాయి. ఈ ఆలయంలో ప్రత్యేక నవగ్రహ సన్నిధి కూడా ఉంది. నవగ్రహాల ప్రత్యేకత ఏంటంటే ఈ నవగ్రహ సన్నిధి సూర్యుని దిశకు అభిముఖంగా ఉంటుంది. ఈ ఆలయంలో నెయ్యి దీపం వెలిగించటం ఆనవాయితీ. ఇక్కడ ఉన్న లింగాన్ని పూజించిన తరువాత విష్ణు భగవానుడు తన చక్రాయుధాన్ని పొందారని కూడా చెప్తారు. గర్భగుడిలోని కోస్టల్లో అర్ధనారీశ్వరుడు, భిక్షందర్ మరియు వీణాధర దక్షిణామూర్తి గ్రనైట్ విగ్రహాలు చోళ శిల్ప కళతో అద్భుతంగా ఉంటాయి. ఈ అద్భుతమైన ఆలయం తిరుచి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సప్త ఋషులు పూజించిన శివలింగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.